జోగేష్ శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం లేట్ అయింది, వేరే పవన్ కళ్యాణ్ గారి పాట కూడా రాస్తూ లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ. చాలు, భయపెట్టకండి. నాకు బాగా తెలిసినటువంటి ఒక పెద్ద దర్శకులు నాతో ఒక మాట అన్నారు. సినిమా ఘన విజయం సాధించాలంటే చాలా సింపుల్, మన వెల్ విషర్స్ని కాస్టింగ్ క్రూలో పెట్టుకుంటే సరిపోతుంది అన్నారు. ఆ పాజిటివ్ వైబ్స్ పనిచేస్తాయని చెప్పారు. సంభవ్ ఆ వాతావరణం నాకు ఇక్కడ విన్నర్ టీంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు గోపిచంద్ మల్లేన్ గారి సంక్షేమాన్ని కోరేటువంటి వాళ్లే. తమన్ అన్ని సినిమాలకు ప్రాణాలు పెట్టి పనిచేస్తాడు, కానీ ఈ సినిమాకి బావా అనుకుంటూ పంచ ప్రాణాలు పెట్టి పనిచేశాడు అనిపిస్తుంది. 5 అద్భుతమైన పాటలు ఇచ్చాడు. కొసరుగా మొన్ననే ఒక పాట రాశాను, అది సినిమా దృశ్యాన్ని చూసి సినిమా యొక్క థీమ్కి తగ్గట్టుగా, ఎమోషనల్ డ్రైవ్కి తగ్గట్టుగా ఉండేటువంటి మంచి పాట, ఫాదర్ సన్ మధ్యలో వచ్చేటువంటి పాట. దాన్ని రీ రికార్డింగ్ మీద పోస్ట్ చేసి చూస్తుంటే రాసిన నాకే ఓ రకంగా కళ్ళు చెమ్మగిల్లాయి. అంతటి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో, అంతటి మంచి కథను అందించారు వెలుగొండ శ్రీనివాస్ గారు. దానికి తగ్గట్టుగా మంచి భావోద్వేగాలకి పెద్దపీట వేసి ఎప్పుడు రాసేటువంటి మా బావ అబూర్ రవి గారు మంచి మాటలు కుదిరాయి. రీ రికార్డింగ్ తమను మనసు పెట్టి ప్రాణం పెట్టి శ్రద్ధ పెట్టి చక్కగా చేస్తున్నాడు. అసలు మా ప్రాణం తీస్తూ కూడా నిజంగా ఈ సినిమాకి అన్ని రకాలైనటువంటి మంచి ఇది కుదిరాయి. ఆడియో పరంగా చెప్పాలంటే 5 మంచి పాటలు కుదిరాయి. నాతో పాటు రాసినటువంటి మా భాస్కర్ భట్ల అన్నయ్యకి, అనంత్ శ్రీరామ్ గారికి, అలాగే శ్రీమణికి, అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో నేను రాసిన అనసూయ పాట సంథింగ్ వెరీ స్పెషల్ టు మీ. బికాస్ నిజంగా తమనికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? సుమా గారు ఇవాళ ఉంటే బాగుండేది. సుమా గారితో పాట పాడించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో చాలా చక్కగా పాడారు. అలాగే అనసూయ గారిని యాక్ట్ చేయించాలన్న విషయం అయితేనేమి, డెఫినెట్గా ఈ సినిమాలు చాలా మెరుపులు ఉన్నాయి. నేను రీ రికార్డింగ్ ఇందాక చెప్పిన ఫాదర్స్ అని పాట రాయడం కోసం కొంచెం ఫుటేజ్ చూశాను. పనిలో పనిగా సితార పాట కూడా నాకు చూపించారు. నిజంగా మనం వెన్నెముక బ్యాక్ బోన్ అంటాం, అది చోటాకే నాయుడు గారు. మైమరిచిపోయాను నేను. అంటే ఇంకా డిఐ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. బట్ ఆ ఎడిటింగ్ రూమ్లో చూసిన దానికే చాలా ఆశ్చర్యపోయాను. చాలా పెద్ద ఎసెట్ ఫర్ దిస్ మూవీ అయినా ఈ సినిమా మంచి కథ, మాటలు, పాటలు అన్నిటి సమాహారం, దానితో మంచి ప్రొడక్షన్ వాల్యూస్, టైగర్ మధు గారు, నల్లమల బుజ్జి గారు, మా గుంటూరు బుజ్జి గారు, డెఫినెట్గా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్, ఆ పేరులో సాయి ఉంది, అది చాలు. శ్రీరామ్ రక్ష. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ స్థాయి వేరేగా ఉంటుంది. నేను మీ అందరి మనసులో మాట నేను బహిరంగంగా బాహాటంగా సభాముఖంగా చెప్తున్నాను. I wish all the very best to Winner Project. Thank you so much for making me also a part of this project. Thank you.